హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిలియన్ మినిట్స్. నేను మీ మౌనికాని మాట్లాడుతున్నానండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పికల్. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అది బాగా వాష్ చేశాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. షాప్లో వాళ్ళకి మనకు ఏ సైజ్ కావాలో చెప్తే ఆ సైజ్ పీసెస్ కట్ చేసి ఇస్తారండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం పెద్ద సైజ్ అనిపించింది, అందుకని నేను ఇంకా కొంచెం చిన్న సైజ్ కట్ చేస్తున్నాను. ఆ కట్ చేసుకున్న పీసెస్ని కొంచెం లావుగా ఉండే ప్యాన్లో వేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా 1 కేజీ చికెన్ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను. ఇప్పుడు దాన్ని మొత్తం బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత నేను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆ ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు సిమ్లో పెట్టుతున్నానండి. ఒక మూత పెట్టేసి బాగా మరిగించాలి. ఇంకా మనం దాంట్లో వాటర్ యాడ్ చేయనక్కర్లేదు, చికెన్లో నుంచే వాటర్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం పట్ట, వేల్కలు, నా దగ్గర ఇలాచీ లేదండి, అందుకని ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం దూరగా వచ్చే వరకు. నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం దూరగా వచ్చే వరకు అలానే రోస్ట్ చేయాలండి, మంచి స్మెల్ అరోమా వస్తాయి. ఇప్పుడు అది చల్లగా అయిపోయాక మిక్సీ జార్లో తీసుకున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో ముక్కలు, అందులో నుంచి వాటర్ వస్తాయి, మనం వాటర్ యాడ్ చేయనక్కర్లేదు. ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 250 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, సెస్మే సీడ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత చికెన్ మొత్తం ఆ ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. మీ దగ్గర నువ్వుల నూనె అవైలబిలిటీలో లేకపోతే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ యాడ్ చేయకూడదు, యాడ్ చేస్తే త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బాగా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేడిగా ఉన్నప్పుడే నేను ఇందాక పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకున్నాను. 1/4 కప్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 1/2 చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నా దగ్గర నిమ్మకాయ అవైలబిలిటీలో లేదు, అందుకని నేను తర్వాత యాడ్ చేశానండి. ఇంకా 24 అవర్స్ తర్వాత తినేయడమే, అంతేనండి. ఈజీగా పక్కా కొలతలతో ఉండే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.